ఐఎన్డిఐ ఇండీ కూటమికి సంబంధించినటువంటి హిందుత్వ వ్యతిరేక వ్యవహారాల్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు, నిగ్గతీశారు. ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి కొండపైన దీపం వెలిగించడానికి శతాబ్దాల క్రితం నాటి ఆచారాన్ని అమలు చేయడానికి తమిళనాడులోని మదురై బెంచ్ మొదట సింగిల్ జడ్జి తీర్పిస్తే దాన్ని వీళ్ళు తిరస్కరించి డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బెంచ్ కూడా ఆ తీర్పును సమర్థించి అనుమతి ఇవ్వమని ఆదేశిస్తే దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి అడ్డు పెట్టడంతో పాటుగా ఇప్పుడు తాజాగా ఆ జడ్జి మీదనే జడ్జిని తొలగించాలంటూ ఇంపీచ్మెంట్ మోషన్ ఇచ్చినటువంటి వేళ 120 మంది కాంగ్రెస్ పార్టీకితో పాటుగా డిఎంకే ఈ ఎంపీలందరూ కలిసి ఇచ్చినటువంటి ఇంపీచ్మెంట్ మోషన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులరిజమా, ఇది సూడో సెక్యులరిజమా అని నిలదీశారు. ఈ నకిలీ సెక్యులరిస్టులు శబరిమలైకి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు సందర్భంలో ఎందుకు ఇలా వ్యవహరించలేదు, ఆ జడ్జి మీద ఇలా ఎందుకు ఇవ్వలేదు, అక్కడేమో దేవుడి గుడికి అపచారం జరుగుతుంటే సమర్థించారు, ఇక్కడ దేవుడి గుడికి ఆచారాన్ని అమలు చేయమంటే తప్పుపడుతున్నారు, ఇదెక్కడి ధోరణిని నిలదీశారు. హిందుత్వాన్ని అవమానించడం అనేటటువంటిది సెక్యులరిజం కాదు అన్నటువంటి పాయింట్ తేల్చి చెప్పారు.